హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు ఇన్వర్టర్ ఇండోర్ పీసీబీ స్ప్లిట్ చేసి ఇండోర్ పీసీబీలో సెన్సర్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, డిస్ప్లే సప్లై వస్తుందా, బోర్డు సప్లై వస్తుందా లేదా డిస్ప్లే కంప్లైంట్ ఉందా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన క్లామ్ మీటర్ని హోమ్స్లో పెట్టుకుని సెన్సర్స్, కాయిల్ సెన్సర్ కానీ రూమ్ టెంపరేచర్ సెన్సర్ కానీ ఏదైనా 10 కిలో ఓమ్స్ ఉంటుంది. 10 కిలో ఓమ్స్ వస్తుందా రావట్లేదా అనేది హోమ్స్లో పెట్టుకుని చెక్ చేసుకోవాలి. చూసారు కదా, 9.35 అంటే ఇది బాగానే ఉన్నట్టు అనమాట. ఈ సెన్సర్ని, రూమ్ సెన్సర్ని ఏం చేస్తామంటే మన చేతితో రఫ్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా హోమ్స్ డౌన్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా డౌన్ అవుతుంటుంది. అదే ఈ రూమ్ టెంపరేచర్ కూల్ అవుతున్నప్పుడు ఈ హోమ్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అది పెరిగినప్పుడు థర్మోస్టాట్ కట్ ఆఫ్ చేయడము అలా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయిల్ సెన్సర్ కూడా అలాగే వర్క్ అవుతుందన్నమాట. ఇదే విధంగా మనం ఒక డిశ్చార్జ్ టెంపరేచర్కి తప్ప, సెన్సర్కి తప్ప మిగతా యాంబియంట్ టెంపరేచర్ కానీ, సెక్షన్ టెంపరేచర్ కానీ, కాయిల్ టెంపరేచర్ కానీ, హెయిట్ టెంపరేచర్ కానీ ఏ సెన్సర్స్ అయినా 10 కిలో ఓమ్స్లో వర్క్ అవుతుంది. డిశ్చార్జ్ మాత్రం 50 కిలో ఓమ్స్లో సెన్సర్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనం యూనిట్ బోర్డు అనేది రన్నింగ్లో పెట్టాము. E4 ఎర్రర్ వస్తుంది. E4 ఎర్రర్ వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ మన సెన్సర్ అనేది రిమూవ్ చేసాం కదా, ఆ రిమూవ్ చేసినప్పుడు బోర్డు అనేది సప్లై ఇస్తుందో లేదా, 5 DC వాట్స్ అనేది మనకు బోర్డు సప్లై అవ్వాలన్నమాట. ఇప్పుడు 5 వాట్స్ అయితే ఈ DC బోర్డు మనకి ఇస్తుంది, అంటే పీసీబీ బాగానే ఉన్నట్టు. ఇప్పుడు ఆ సెన్సర్ అనేది మనం కనెక్ట్ చేసుకుందాము. E4 ఎర్రర్ పోతుంది. చూసారు కదా, E4 అనేది పోయింది. ఈ విధంగా మనం ఏ సెన్సర్ అయినా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డిస్ప్లే సప్లై చెక్ చేసుకుందాం. ఈ డిస్ప్లే వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ అండ్ 5 వాట్స్ అని అక్కడ పీసీబీలో రాసి ఉంటుంది అనమాట. అక్కడ పైన రాస్తాడు. ఒకసారి జూమ్ చేసి చూస్తాం చూడండి. దానికి కూడా DC వోల్టేజ్లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. DC వోల్టేజ్ 5 వాట్స్ అనేది రావాలి. చూసారు కదా, అలాగే మన క్లామ్ మీటర్ని సెట్ చేసుకుని చూడండి. గ్రౌండ్ ఎల్లో అండ్ గ్రీన్ ఉంది చూసారా, అందులో గ్రౌండ్ అనేది ఎల్లో అనమాట, గ్రీన్ అనేది 5 వాట్స్. ఆ రెండింటికి సప్లై మనం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ బోర్డులో అయితే దానికి సప్లై ఏమేమి చెక్ చేసుకోవాలని బోర్డులో చూపించారనమాట. ఆ విధంగా మనం చెక్ చేసి చూసారు కదా, పీసీబీ నుంచి సప్లై వస్తుంది. ఇప్పుడు ఈ పీసీబీ నుంచి సప్లై వచ్చి కూడా డిస్ప్లే వెలగట్లేదంటే దీని అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవాలి. మధ్యలో లీడ్స్ ఏమైనా కట్ అయ్యా, రావట్లేదా అనేది ఎక్కడ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.